నిప్పులాంటి నాయకుడు, నిజమైన సేవకుడు, కన్నీటి విలువ తెలిసినోడు, కష్టజీవుల కన్నీళ్లు తుడిచినోడు, అన్యాయానికి ఎదురు నిలిచినోడు, ఉద్యోగ కార్మికుల హక్కులకై నినదించినోడు, రాజీ లేకుండా కలబడినోడు, రాజ్య హింస నిద్రించినోడు, మనిషిని మనిషిగా ప్రేమించినోడు, మానవత విలువలు కలబోసుకున్నోడు, పగలైనా రేయైనా ఏ ఘడి అయినా ఆపదంటే ఆదుకోను ముందున్నోడు, అందరి క్షేమమే కోరుకున్నోడు, అందరి హృదయాలు దోచుకున్నోడు. మాటలో తీయదనం, మనిషిలో చురుకుదనం, విదిరగని నైజం తనది, పోరాడే ధైర్యం తనది. కామ్రేడ్ రహమత్ అలీ తత్వం, సమస్యలపై అలుపెరుగని సమరం, పనిచేసే సంస్థనే తన ఇల్లంటడు, కార్మికులు తన కుటుంబంగా భావిస్తాడు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టిన కుటుంబానికి పెద్ద దిక్కై నిలబడ్డవాడు. కొండంత బాధ్యతలు భుజాలపై మోస్తున్నా మొహంలో చిరునవ్వుల్ని మాత్రం చెరగనివాడు. గొంగలి పురుగు లాంటి జీవితాన్ని సీతాకోక చిలకలా మార్చుకోవడానికి ఎన్నో కష్టాలను, నష్టాలను, ఒడిదుడుకులను అధిగమించినోడు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కోశాధికారిగా పనిచేసిన కామ్రేడ్ రహమత్ అలీ గారు కాజీపేట వాస్తవ్యులైన ఎండి రషీద్, చోటీబీ దంపతులకు కలిగిన 9 మంది సంతానంలో మొదటి సంతానంగా 1964లో జన్మించారు. కాజీపేటలోని ప్రభుత్వ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివిన రహమత్ అలీ గారు 9 మంది సంతానాన్ని పోషించడానికి ఒక్కడై ఒంటెద్దు బండిలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తండ్రి కష్టాన్ని కళ్ళారా చూశాడు. కుటుంబానికి తోడుగా, తండ్రికి అండగా నిలబడాలనుకున్నాడు. 1982 కాజీపేట రైల్వేలో రోజువారీ కూలీగా పనిచేయడానికి గ్యాంగ్మెన్ పనిలో చేరాడు. నెలంతా కష్టపడితే ₹3.15 జీతంగా వచ్చేది. అలా కష్టపడిన పైసల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి తన తండ్రి చేతిలో పెట్టేవాడు కామ్రేడ్ రహమత్ అలీ. ఆ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్లో సీనియర్ టెక్నీషియన్గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచి కష్టాలను చూసినవాడు కాబట్టే ఇతరుల కష్టాన్ని చూస్తే చెలించిపోతాడు. తోటి కార్మికుల సమస్యలపై స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తపన పడతాడు. అందుకు రైల్వే మజ్దూర్ యూనియన్ కార్మిక సంఘంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. కారణం, తనకి చిన్నప్పటి నుండే ఎర్రజెండా అంటే ఎందుకో కొండంత ప్రేమ, ఏదో తెలియని ఒక రకమైన భావన. సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్లో మెంబర్గా చేరి తన నిజాయితీ, నిబద్ధత, కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించే గుణం, అన్నిటికీ మించి సమస్యకు వెన్నుచూపని ధైర్యమే యూనియన్లో నాయకుడిగా ఎదగడానికి కారణమయ్యింది. ప్రస్తుతం మజ్దూర్ యూనియన్ కోశాధికారిగా పనిచేస్తున్నాడు కామ్రేడ్ రహమత్ అలీ గారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్టు తన ప్రతిభతో, మంచితనంతో అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల మన్ననలు పొందారు. ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు కామ్రేడ్ రహమత్ అలీ. తన సారథ్యంలో కార్మికుల పక్షాన నిలబడి ఎన్నో సమస్యల్ని సాధించాడు. యూనియన్ ఎంత పెద్ద కార్యక్రమం తీసుకున్నా ఛాలెంజింగ్గా భావించి తన తోటి కార్మికుల నాయకుల సహకారంతో వారికి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు విజయవంతం కావడానికి కారణమయ్యాడు. నాణానికి ఒకవైపు మాత్రమే కాదు, కామ్రేడ్ రహమత్ అలీ రెండో వైపు కూడా విజయాన్నే సాధించారు. తన జీవిత భాగస్వామి సలీమా బేగం తన ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు కంటతడి పెట్టనివ్వలేదంటే అతిశయోక్తి ఏమీ కాదు. తనకు 3 సంతానం, 2 కూతుళ్ళు, 1 కొడుకు. 3 అమితంగా ప్రేమిస్తాడు. తండ్రికి తగ్గవాళ్ళుగా ఆటల్లో, పాటల్లో, చదువుల్లో ఒకరిని మించి ఒకరు, ముగ్గురే ఒకరితో ఒకరు పోటీపడి మరీ చదివేవారు. తన 3 సంతానానికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయడంలో సఫలమయ్యారు కామ్రేడ్ రహమత్ అలీ గారు. తన పెద్ద కూతురు రుక్సానా బేగం, చిన్న కూతురు రుబీనా బేగం, కొడుకు మహమ్మద్ రఫీక్ ఉన్నత విద్యలు చదివి జీవితంలో స్థిరపడి డౌన్ టు ఎర్త్, ఎంత ఎత్తు ఎదిగినా
ఒదిగి ఉండడం అనే లక్షణం కామ్రేడ్ రెహమత్ అలీ గారిలో మనం చూసే మంచి క్వాలిటీ. 41 సంవత్సరాల 6 నెలల ఉద్యోగ జీవితానికి వీడుకోలు పలుకుతున్న సందర్భంగా వారికి ఉద్యోగస్తులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కామ్రేడ్ రెహమత్ అలీ గారు ఈ నెల 31వ తారీఖు నాడు రైల్వే ఉద్యోగం నుండి పదవి విరమణ చేస్తున్నాడు. గత 25 సంవత్సరాల నుంచి రెహమత్ అలీ గారితో నా అసోసియేషన్ కొనసాగుతుంది. అనేక పోరాటాలలో, అనేక ఉద్యమాలలో, అనేక యూనియన్ యాక్టివిటీస్లో మేమిద్దరం బ్రహ్మాండంగా కలిసి పనిచేశాం. మరి ఉద్యోగరీత్యా రెహమత్ అలీ గారు బ్రహ్మాండంగా మరి అంచెలంచెలుగా ఒక ట్రాక్మెన్గా అపాయింట్ అయ్యి ఈరోజు సీనియర్ టెక్నీషియన్గా రిటైర్డ్ అవుతున్నారు. మరి తన ఉద్యోగ ధర్మాన్ని ఏనాడు కూడా విస్మరించకుండా టైం కంటే ముందే మరి షెడ్లో ఉండేవాడు. మరి వాళ్ళ సూపర్వైజర్స్ కానీ ఆఫీసర్స్ కానీ రెహమత్ అలీ గారిని బ్రహ్మాండంగా ఇష్టపడతారు. ఎందుకంటే కొట్లాటే పనే విధంగా మరి పనిచేసేవాడు. పని దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అతనికి ఇంకొక ప్రత్యేకమైన టెక్నీషియనే కాదు, వెల్డింగ్ కూడా చేస్తాడు. బ్రహ్మాండమైన వెల్డరు. మరి చాలా సంవత్సరాలు తన సర్వీస్ను కూడా అధికారులు వెల్డర్ రూపంలో వాడుకోవడం జరిగింది. అలాగే యూనియన్కి వచ్చేసరికి మరి ఒక సాధారణ మెంబర్గా యూనియన్లో, మజ్దూర్ యూనియన్లో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా అనేక జనరల్ సెక్రటరీ సుందరేశన్ గారి నాయకత్వంలో పనిచేశారు. ఇప్పుడు శంకర్రావు గారి నాయకత్వంలో, విపిఆర్ పిల్లయ్య గారి నాయకత్వంలో, అనేక మంది స్టాల్వార్డ్స్ నాయకత్వంలో మరి రెహమత్ అలీ గారు పనిచేశారు. అపాయింట్మెంట్ నుండి ఈ రోజు వరకు ఎర్ర జెండాను వదలకుండా చాలామంది నాయకులను మనం చూస్తాము. అపాయింట్ అయిన తర్వాత రకరకాల వ్యాపకాలతోటి, రకరకాల జెండాలను బట్టి రకరకాల రంగులు మార్చే వాళ్ళని మనం చాలామంది నాయకులను చూస్తున్నాం. కానీ రెహమత్ అలీ గారు అలా కాదు. అపాయింట్మెంట్ నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా, ఈరోజు రిటైర్డ్ అయ్యే వరకు కూడా, రేపు కూడా, ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎర్ర జెండాలోనే, యూనియన్లోనే మరి అంకిత భావంతో పనిచేశాడు. చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా పనిచేశాడు. కమిటీ మెంబర్ నుంచి మొదలుకొని మరి ఈరోజు బ్రాంచ్లో ట్రెజరర్గా మరి రిటైర్ అవుతున్నారు. మరి 1996 బోనస్ ఉద్యమంలో అయితేనేమి, అలాగే 2002 రీస్ట్రక్చరింగ్ ఉద్యమంలో అయితేనేమి, బండ్లాపి మరి అనేక పోరాటాలలో విజయం సాధించిన దాంట్లో మరి కీలక భూమిక పోషించాడు రెహమత్ అలీ గారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ రెహమత్ అలీ గారు వాళ్ళ సెక్రటరీని కానీ, వాళ్ళ బ్రాంచ్ కార్యవర్గాన్ని కానీ నిద్రపోనిచ్చేవాడు కాదు. అధికారుల దృష్టికి ఇమీడియట్గా తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మరి అహర్నిశలు పాటుపడుతుండేవాడు. వాళ్ళ ఎలక్ట్రికల్ లోకో షెడ్లో టెక్నీషియన్ 3గా వాళ్ళ సీనియర్ డి గారు మరి మహిళలను ఫెయిల్ చేస్తే మరి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా ఏడీఆర్ఎం గారు దృష్టికి తీసుకుపోయి ఇమీడియట్గా వాళ్ళకు మళ్ళీ ట్రేడ్ టెస్ట్ చేయించి వాళ్ళకు టెక్నీషియన్ 3 పదోన్నతి ఇప్పించడంలో క్రియాశీలక భూమిక పోషించాడు కామ్రేడ్ రెహమత్ అలీ గారు. ఇలా కాజీపేటలో ఉన్న 6 బ్రాంచీలను మమేకం చేసుకుంటూ మరి పై నాయకుల పిలుపు ఏది ఇచ్చినా కూడా ధర్నా, డెమాన్స్ట్రేషన్, మీటింగ్, లంచ్ అవర్ మీటింగ్, రైల్ నిలయము, సంచాలన భవన్ ఎక్కడ పిలిపించినా కూడా కామ్రేడ్ రెహమత్ అలీ గారి మరి మొదటి అడుగు మరి వేసి, ముందడుగు వేసి నడిచేవాడు. మరి ఇలాంటి ఒక గొప్ప నాయకుడు మజ్దూర్ యూనియన్లో మరి రిటైర్డ్ అవుతున్నందుకు బాధే. కానీ అపాయింట్మెంట్ అయిన ప్రతి రైల్వే ఉద్యోగికి రిటైర్మెంట్ అనేది తప్పదు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మరి ఈరోజు రెహమత్ అలీ గారు ఇటు ఉద్యోగ రీత్యా, ఇటు యూనియన్ రీత్యానే కాదు, కుటుంబ రీత్యా కూడా పిల్లలను మంచిగా బ్రహ్మాండంగా చదివించుకొని వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేసి పిల్లలందరినీ కూడా మంచిగా ఓ ఇల్లు కాజీపేటలో కట్టుకొని మరి ఆర్థికంగా కూడా పిల్లలను మంచి స్థానంలో నిలబెట్టుకోగలిగాడు. మరి 100కు 100% మార్కులు ఇటు కుటుంబము, ఇటు ఉద్యోగ రీత్యా, అటు యూనియన్ రీత్యా కూడా 100కు 100 మార్కులు వేసుకొని ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ యూనియన్ లీడర్గా, యాజ్ ఏ ప్రెసిడెంట్గా మాకు బాధాకరమైన విషయం కూడా ఉంది. ఎందుకంటే రెహమత్ అలీ గారు లాంటి నాయకుడు మళ్ళీ మేము తయారు చేసుకోవాలంటే మాకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇలాంటి కరుడు కట్టిన కార్యకర్తను, ఒక ఆఫీస్ బేరర్ని మేము కోల్పోయినందుకు మరి యూనియన్ మరి బాధపడుతుంది. 3 దశాబ్దాల మజ్దూర్ యూనియన్ పోరాట యోధుడు. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా చాలా ఆవేశంగా వాటిని అధినాయకత్వానికి కావచ్చు, అక్కడ ఉన్న అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళి అన్యాయాన్ని ఎప్పుడు కూడా సహించకుండా, కాంప్రమైజ్ కాకుండా పోరాడినటువంటి మరి చాలా సీనియర్ మోస్ట్
నాయకులైనటువంటి రెహమత్ అలీ గారికి మరి సికింద్రాబాద్ డివిజన్ తరఫున ప్రత్యేకంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాజీపేటలో అతనితో నాకు ఉన్న చాలా సన్నిహితం చాలా అపురూపమైనది. అనేక సందర్భాల్లో కూడా కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిత్యం ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా వెనుకాడకుండా మరి అన్ని సందర్భాల్లో కూడా చాలా బ్రాంచ్ వాళ్ళతో కానివ్వండి, అదేవిధంగా డివిజన్ నాయకత్వంతో కానీ సత్సంబంధాలు పెట్టుకుంటూ మరి కార్మికుల శ్రేయస్సు కోసం నిత్యం ఆలోచించేటువంటి వ్యక్తి రెహమత్ అలీ గారు. ఈరోజు మరి వాళ్ళు రిటైర్ కావడం అనేది ఖచ్చితంగా మజ్దూర్ యూనియన్కి తీరని లోటు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఆయనకి భగవంతుడు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని కూడా కల్పించి నిత్యం చాలా చిరునవ్వుతో చాలా సంతోషంగా అందరితో మిగిలేటువంటి మరి రెహమత్ అలీ గారికి మరి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం అంతా కూడా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఏ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ టు కామ్రేడ్ రెహమత్ అలీ. థ్యాంక్ యూ. నా పేరు ఖాజా బాబా, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ ప్రెసిడెంట్. మరి వాళ్ళ పదవి విరమించుకుంటున్న మన రెహమత్ అలీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి మన రెహమత్ అలీ గారు ఎంతో అంచెలంచెలుగా ఎదిగారు. స్టార్టింగ్లో తను మన బీటీసీఆర్లో 1983లో పోస్ట్ అయ్యారు, తీసుకుంటూ ఇక్కడ వర్క్ చేశారు. దాని తర్వాత సికింద్రాబాద్లో, అదేవిధంగా మన హాజీపేట 2004లో వచ్చారు. వచ్చినప్పటి నుంచి మన యూనియన్ అంటే ఎర్ర జెండా అంటే బాగా అభిమానం. ఆఫీస్ బేరర్గా పనిచేసుకుంటూ దాదాపుగా 20 years కంటిన్యూస్గా ఆఫీస్ బేరర్గా పనిచేస్తున్నారు. ఎంతో సేవలు అందిస్తూ మరి వాళ్ళ దాదాపు రైల్వేలో కానీ యూనియన్లో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసి మన రైల్వే సర్వీస్ దాదాపుగా 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఇవాళ పదవి విరమణ చేసుకుంటున్న మన రెహమత్ అలీ గారికి నా తరపున, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం చెందడానికి ధన్యవాదాలు. కార్మికునికి ఏదన్నా అన్యాయం జరుగుతుందంటే ఆ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాడు. వచ్చినా కూడా యూనియన్ విషయంలో మేము కార్మికుల యొక్క హక్కులను, కార్మికుల యొక్క అవసరాల కోసము, కార్మికుల వాటి పని విధానం విషయంలో కానీ, అధికారులను నిలదీసే విషయంలో కానీ అందరము ముందుండి మేము ధర్నాలు, పోరాటాలు, గేట్ మీటింగ్లు పెట్టి ఎన్నో సమస్యలను కార్మికుల కోసం సాధించడమైన ఘనత రెహమత్ అలీ కూడా మాకు బాగా దాంట్లో కీలకంగా పోషించేవాడు. ఈరోజు యూనియన్లో ఇలాంటి సీనియర్ నేత వెళ్తున్నాడంటే మేము చాలా బాధపడాల్సిన విషయం. కాబట్టి రైల్వేలో రిటైర్మెంట్ అనేది తప్పదు. రెహమత్ అలీ గారు మనకు రిటైర్మెంట్ తదనంతరం కూడా ఆయన యొక్క యూనియన్ కార్యకలాపాలు మాతో షేర్ చేసుకోవచ్చు. అందరికీ నమస్తే. మే 31 రోజున పదవి విరమణ చేస్తున్నటువంటి కామ్రేడ్ రెహమత్ అలీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్ రెహమత్ అలీ గారు మరి ఈ షెడ్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ స్టార్ట్ అయినప్పుడు ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి మజ్దూర్ యూనియన్ కార్మికోద్యమ చరిత్రలో ఒక కీలక భూమిక పోషించి అడుగు పెట్టగానే ఎర్ర జెండా పట్టుకొని పోరాటాల్లో, ఉద్యమాల్లో, సమ్మెల్లో, ప్రతి మీటింగ్లో జెండా పట్టుకొని ఒక సైనికుడిలాగా మజ్దూర్ యూనియన్లో పనిచేసినటువంటి ఆయన అంకితభావంతో చేసినటువంటి జ్ఞాపకాలు నాకున్నాయి. 50% ఎంప్లాయీస్ శాంక్షన్ ఆఫ్ ద వేకెన్సీ తక్కువ ఉన్నప్పటికీ కూడా అందరూ శ్రమించి కష్టపడి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చడంలో కీలక భూమిక పోషించిన దాంట్లో సదానందం, మరి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శితో పాటు మీరు ఎన్నో ఆ పోరాటాల్లోకి వెళ్తే ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. ప్రధానంగా ఒక వర్కింగ్ కమిటీ మెంబర్ నుండి ఈరోజు ఈఎల్ఎస్ టెక్నికల్ బ్రాంచ్లో ఒక కీలకమైన పదవిలో కోశాధికారిగా రిటైర్ అవుతున్నటువంటి రెహమత్ అలీ గారు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్లో కామ్రేడ్ చైతన్య గారి గురించి కానీ, కామ్రేడ్ సుందరేశన్ గారు, విపిఆర్ పిల్లయ్య గారితో ఎంతో అనుబంధం, అనుభూతులు ఉన్నాయి. గతంలోకి వెళ్ళినట్టయితే 50 సంవత్సరాలైంది బోనస్ సమ్మె పోరాటం జరిగి. ఆ పోరాటాల్లో మరి స్ఫూర్తిదాయకంగా యూనియన్లో పనిచేసినటువంటి నీ జీవితం ధన్యం అనేది కూడా ఈ విషయంలో తెలియజేస్తున్నాను. ఎలక్ట్రికల్ లోకో షెడ్లో ఏ కార్మికులకు చిన్న ప్రాబ్లం, అన్యాయం జరిగినా అక్కడ ఉన్నటువంటి సదానందం గారు కానీ, రెహమత్ అలీ గారు కానీ
హక్కున చేర్చుకొని వాళ్ళ కష్టాల్లో వైద్యం అందించినటువంటి ఎంతోమందిని బతికించినటువంటి జ్ఞాపకాలు నాకున్నాయి. మరి ఏఆర్ఎఫ్ కాన్ఫరెన్స్ అయినప్పుడు కానీ, అట్లాగే ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే మహాసభలు జరిగినప్పుడు ఆకాశాన్ని అంటుకునే జెండాలతోని బ్రహ్మాండమైనటువంటి ప్రొసీషన్లో మరి ఆ ఊరేగింపుల్లో మీరు అందించింది ఈరోజు కూడా నాకు నడుస్తున్నటువంటి రైమతల్లి సదానందన్ నాకు కనిపిస్తున్నారు. కాజీపేటలో చైతన్యానికి స్ఫూర్తిగా మీరు అందించినటువంటి సేవలు అజరామం. మరి మీ జీవితం చివరిగా ఆరోగ్యంతో 100 వసంతాలు మీ భార్య పిల్లలతోని మరి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇలా నువ్వు పనిచేయడానికి ప్రతిరోజు యాక్టివ్గా ఎంతో చైతన్యంగా సూర్యుడితో పాటు పోటీ పడుతున్నటువంటి విధానంగా నువ్వు నిత్య నూతన చైతన్య స్ఫూర్తిగా నువ్వు అందించినటువంటి నీ జీవిత భాగస్వామి, నీ ఇల్లాలు అందించినటువంటి, నీ పిల్లలు అందించినటువంటి ఒక అంకిత భావాన్ని వారిని కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంటుందని తెలియజేస్తూ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక టెక్నికల్ కాన్ఫరెన్స్ కానీ, మజ్దూర్ యూనియన్ కాన్ఫరెన్స్ కానీ, ఏ మీటింగ్ జరిగినా కూడా ధూమ్ధాములు జరిగిన పోరాటాలకు పిలిపించిన ముందుండి అడిగేసిన మరి వీర కిషోరమని తెలియజేయడంలో నాకు అతిశయోక్తి లేదనిపిస్తుంది. ఒక స్ఫూర్తిగా నీ జీవితం ధన్యమైంది. ధిక్కార స్వరం వినిపించి ఎక్కడ అన్యాయం కనిపిస్తే అక్కడ మరి ఎదిరించే గొప్ప ఆ వ్యక్తిత్వమే ఒక మంచి తార్కాణానికి ఉదాహరణ అని తెలియజేస్తూ మరొక్కసారి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ మరి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందిస్తున్నటువంటి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో పోరాటాల్లో మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో జరిగినప్పుడు నీ కంఠం నినదించే కంఠంగా పోరాటాలకు అండగా ఎర్రజెండా నీడలో ఉండాలని ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఉద్యోగానికే పదవి విరమణ కానీ రేపటి నుండి స్వేచ్ఛా జీవిగా ఎక్కడ అన్యాయం జరిగినా అట్టడుగు వర్గాలకు పోరాటాలకు స్ఫూర్తిగా నీ జీవితం అంకితం ఇవ్వాలి. మరి మరో దశ నీ జీవితం మలి ఉద్యమం స్టార్ట్ కాబోతున్నది. స్వేచ్ఛా జీవిగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సదా నీ శ్రేయస్సు కోరే మంచి మిత్రునిగా నేను పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాయ్ డాడీ, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ రిటైర్మెంట్. మీరు పగలనక రాత్రనక కష్టపడి మళ్ళీ ఈ స్టేజ్లో తీసుకొచ్చినందుకు మీకు చాలా రుణపడి ఉంటాము. మీకు ఏ బాధ కష్టం వచ్చినా మేమున్నాము. మీకు అల్లా మంచి ప్రశాంతత ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. Hi Mamu, congratulations on your retirement. You successfully completed on your professional. You are the role model of our young generation. మిగతా టైం అయినా కూతుళ్ళతో, మనవళ్ళతో, మనవరాలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ. Nana, happy retirement to you. Hi Daddy, congratulations for your retirement. We are feeling very proud to be your children. ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మా పేరెంట్స్ వల్ల మాకు మంచి వాల్యూస్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. మా పేరెంట్స్ మా కోసం చాలా కష్టపడి, మా డాడీ 3 గంటలకి లేచి మేకలు కోయడానికి వెళ్ళి 5 గంటలకి డ్యూటీకి వెళ్ళి వచ్చేవారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక 7 గంటలకి మాకు ఇంట్లో ఏం కావాలో అన్నీ తెచ్చి పెట్టేవారు. మేమిద్దరం అమ్మాయిలైనా మాకు మా తమ్ముడితో సమానంగా చూశారు. ఏ రోజు మమ్మల్ని తక్కువ చేయకుండా అన్నీ ఇచ్చేవారు అండ్ మాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో
పూచేటిది ఈ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహముకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా